చిన్నప్పుడు నాకు జడేసింది. నా మోకాళ్ళ దాకా జడ ఎంటికలు ఉండేది. ఆ అక్క చేత పాట పాడిస్తున్నాను. ఈ లక్ష్మక్క చేత, గాయకుల చేత పాట వినండి. పాడు. ఎవరి మీద పాడేది? ఆంజనేయ స్వామి మీదనా? రాముడి మీద పాడు. ఎవరింది? రాముడి మీద పాడేదా? అన్నారా విన్నారా, శ్రీరామచంద్రుని చూచారా మీరు, కోదండరాముని చూచారా మీరు, కళ్యాణ రాముని చూచారా మీరు, పట్టాభిరాముని చూచారా? అన్నారా విన్నారా, రఘురామచంద్రుని చూచారా మీరు, దశరథ రాముని చూచారా మీరు, కళ్యాణ రాముని చూచారా? రాతిని నాతిగా చేసిన రామ, అహల్య శాపము బాపిన రామ, తండ్రి ఆనతి తెలిసిన రామ, కైకవరముతో కలిగిన రామ. అన్నారా విన్నారా, రఘురామచంద్రుని చూచారా మీరు, శ్రీరామచంద్రుని చూచారా? చాలా పెళ్ళూరు పిచ్చోడు అనుకుంటారు అందరూ. వాళ్ళకేం తెలుసా? వాళ్ళకే తెక్కలు కాదు, మేధావులు. వాళ్ళు ఇన్ని చూస్తారా? కానీ నీకు తెలియదు. అట్టు కదా, ఆరే చూస్తుంది. ఆయనకు తెలిసి నువ్వు పాడుతున్నాని, నీ పెడతానని. నువ్వు అనుకున్న అమ్మాయికి రా గమ్ముంది. పాడు. ఎవరి మీద పాడేది? ఆంజనేయ స్వామి మీదనా? రాముడి మీద పాడు. ఎవరింది? రాముడి మీద పాడేదా? అన్నారా విన్నారా, శ్రీరామచంద్రుని చూచారా మీరు, కోదండరాముని చూచారా మీరు, కళ్యాణ రాముని చూచారా మీరు, పట్టాభిరాముని చూచారా? అన్నారా విన్నారా, రఘురామచంద్రుని చూచారా మీరు, దశరథ రాముని చూచారా మీరు, కళ్యాణ రాముని చూచారా? రాతిని నాతిగా చేసిన రామ, అహల్య శాపము బాపిన రామ, తండ్రి ఆనతి తెలిసిన రామ, కైకవరముతో కలిగిన రామ. అన్నారా విన్నారా, రఘురామచంద్రుని చూచారా మీరు, శ్రీరామచంద్రుని చూచారా? చాలా పెళ్ళూరు పిచ్చోడు అనుకుంటారు అందరూ. వాళ్ళకేం తెలుసా? వాళ్ళకే